డీబీసీడబ్ల్యూని టార్చర్ చేసి నువ్వు నీ కారు నల్లగొండ జిల్లాలో బీసీడీ ఆఫీస్ లో నీ కారు నడుస్తుంది. ఏం కార్లు పెట్టుకునే బదులు ఒక మాలాంటి మామూలు లీడర్లకు ఇవ్వచ్చు కదా నీ కార్లు. ఇంకెందుకు అంటే వాళ్ళని నువ్వు టార్చర్ చేయాలి. నువ్వు పని చేయకుండా డీజిల్ పోయకుండా నీ బండ్లు నడవాలి. వాళ్ళతో వచ్చే చెక్కులు నువ్వు తీసుకోవాలి. నల్లగొండలో నీ కారు నడుస్తుంది, రంగారెడ్డిలో నీ కార్లు నడుస్తాయి. ఇదివరక నువ్వే కార్లు నడిపించిన, నువ్వే పోకర్తంగా చేసినావు. దీంట్లో ఒక డీబీసీ ట్రాన్స్ఫర్ కావాలంటే నీకు చెప్పాలా, ఒక వార్డెన్ ట్రాన్స్ఫర్ కావాలంటే నీకు చెప్పాలా, నువ్వు ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టినప్పుడల్లా నీకు డబ్బులు మూట కట్టాలా. మేము అన్నావా? కృష్ణన్ అన్నాడా? నీకేంత తెలివి ఉంటే కృష్ణన్న ఫోన్ పోతే వీళ్ళందరూ డబ్బులు ఇస్తారా? కానీ ఏ ఒక్క రోజు చెప్పలే. నీకు ఎక్కడ కూడా మొన్న 42% రిజర్వేషన్ల గురించి కూడా ఎప్పుడు పోతే ఎక్కడ కూడా నిన్ను మిత్రుడు అని సంబోధించాడు. నువ్వు మిత్రుడువా? కాదు, తమ్ముడు అనుకున్నాడు. తమ్ముడు కంటే కూడా ఇంకెక్కువ చూసుకున్నాడు. తన కొడుకుని హాస్టల్లో వేసి తన కొడుకు తినాల్సిన భోజనాన్ని కూడా మనందరికి పంచాడు కృష్ణన్న. తన కొడుకుని హాస్టల్ వేస్తే ఇవాళ తన కొడుకు ఎంబీబీఎస్ చదివి కూడా వ్యవసాయం చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే కుటుంబం మొత్తం కూడా త్యాగాలను ఏమని చేశాడు. మనందరం లీడర్లు చేస్తే మనం ఏం చేస్తున్నాం? నీలాంటి దొంగలు, దుర్మార్గులు, రౌడీ ముఠాకూరులు అంతా కలిసి ఇలా ఆయనని సూర్యుని మీద ఉమ్మేయాలనుకుంటే అది నీ వల్లగా. జాదల శ్రీనివాస్ గౌడ్ ఒకటే చెప్తున్నా, నీవు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ఆడ ఉన్నటువంటి ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ ఉద్యమం ఒక్కరు చేస్తే జరగలేదు. ఇవాళ కృష్ణన్న నెంబర్ 1. కృష్ణన్న తర్వాత మేమందరం కూడా మేకపోతుల నరేంద్ర గౌడ్ కానీ, ఒక రాజారాం కానీ, ఒక జాదల సీన్ కానీ, ఒక తీన్మార్ మల్లన్న కానీ, ఒక దాసు సురేష్ కానీ, ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ లో వచ్చిన చిరంజీవులు కానీ, బీసీఆర్ నారగోని కానీ, వీళ్ళందరం కూడా నిన్న కూడా నారగోని గారు అన్నారు, అన్న లేని మేము లేము, అన్న ఉద్యమాలు లేని మేము లేమని చెప్పాడు. మేమందరం ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి, మీరు చిత్తశుద్ధితో ఏదైతే ప్రకటించారో మీరు బురడి కొట్టించే ప్రయత్నం చేసి ఇలా 42% అసెంబ్లీలో బిల్లు పెట్టాం కానీ జీవో తీయమంటే అన్నం వడ్డించి ఇస్తారాకేసి అన్నం వండారా? రిజర్వేషన్ మీరు అసెంబ్లీలో బిల్లు తెచ్చారు, ఎవరు వడ్డియాలా? జీవోలు బీజేపీ ఎందుకు తీస్తుంది? బీజేపీకి ఏం సంబంధం? సెంట్రల్ లో 9th షెడ్యూల్ చెప్పేమంటే నువ్వు రావా, నువ్వు తీసుకురా, నువ్వే కదా నువ్వు ఇంప్లిమెంట్ చేసింది. టీఆర్ఎస్లతో మాట్లాడు, బీజేపీలతో మాట్లాడు, మా సంఘాలతో మాట్లాడు. అంతేగాని వాళ్ళని మీరు మాట్లాడుకోమంటే మేమేందుకు మాట్లాడుకుంటావు? నువ్వు కామారెడ్డిలో ఏదైతే చెప్పావో అది మాకు ఇవ్వాలా. దాంతో పాటు నువ్వే ఏం చెప్పావు? నువ్వు ఇచ్చిన 42% రిజర్వేషన్లని వైద్య విద్య రంగాలలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాను నువ్వే చెప్పావు. 2 జీవోలు తీయకుండా నువ్వేదో ఇలాంటి బ్రోకర్లతోటి, ఇలాంటి షో కార్డ్ లీడర్లతోటి, పేపర్ పుల్లలతోటి, సింగిల్ హ్యాండ్ లీడర్లతోటి కనుక డీల్ చేస్తా అంటే స్థానిక సంస్థల ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పటికే మీ మీద ఏ చూసినా ఎన్డీటీవీ పోలీసుతో సహా లెక్కలు చూసినట్టయితే మీకు ఆలోచన అర్థమైతేనే ఉంది. ఇలాంటి చిల్లర వేషాలు, దొంగలను అడ్డం పెట్టుకొని మీరు ఇచ్చిన రిజర్వేషన్లని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయకపోతే సాగు దెబ్బ తప్పదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పొన్నం ప్రభాకర్ అన్న, మహేష్ కుమార్ అన్న, ఈ మీడియా సాక్ష్యం మీకు ఒకటే చెప్తున్నాం. శ్రీనివాస్ గౌడ్ అనేట ఆయనే ఒక ఏదైతుందో అవినీతి పరుడు. శ్రీనివాస్ గౌడ్ ఒక్కడికి రైలు బుక్ చేసి ఢిల్లీకి పొమ్మంటే మిగతా సంఘాలు అన్ని కూడా బగ్గున మండిపోతున్నాయి. బయట చూసుకోండి. ఎందుకంటే వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, మీరు పార్టీలో పనిచేసుకోవాలా. మా సంఘాల మీద మాలాంటి ఒక్కరిద్దరిని బట్టి గుంజుకొని మీరు లాబింగ్ చేసి ఆటలాడుతా అంటే మీకు మంచి పేరుంది వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు. మీరు బయట కూడా కష్టపడి పైకి వచ్చారు. ఏదైతే ఉందో మహబూబాద్ పార్లమెంట్ పోటీ చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా మీకు ప్రజలు విజయాన్ని చేసిరు. మీరు ఇలాంటి దొంగలను ఎంబడి పెట్టుకుంటే మాత్రం ఇక జీవితంలో కూడా మీరు ఇదే సెకండ్ క్యాడర్ లీడర్ కింద పడిపోతారు. అర్థం చేసుకోవాలి. రేపు ఏదైతే 2వ తారీఖు నాడు ఢిల్లీలో ఉందో ఆ ఢిల్లీకి ప్రతి బీసీ సంఘాన్ని పిలవాలా. ప్రతి బీసీ సంఘాన్ని అందరికి కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ధర్నాకు పంపాలా. కానీ ఒక్కడికి ఇస్తా, ఒక్కరితో ఏదో మేము పేపర్ పులిగాలతో మాట్లాడిపిస్తామంటే సాగు దెబ్బ తప్పదు నీకు స్థానిక సంస్థల ఎన్నికలలో. ఇక రెండో విషయం ఏంటంటే ఏదైతే ఉందో ఇదే శ్రీనివాస్ గౌడ్ అసెంబ్లీ 2024 సిగ్మెంట్ లో గాంధీ భవన్, రెడ్ల భవన్, గాంధీ భవన్ మొత్తం తగలబెడతాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసిండు. ఈ రోజు నేను శ్రీనివాస్ గౌడ్ అడుగుతున్నా, ప్రతిరోజు నువ్వు నల్గొండ రెడ్లతో మాట్లాడేది నీ కాల్ డేటా తీస్తా. నువ్వు సిద్ధమా? చర్చకు సిద్ధమా? జానారెడ్డితో ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఏం మాట్లాడుతున్నావో ప్రతి ఒక్కరు కాల్ డేటా తీస్తే నువ్వు బయటపడుతుంది. నువ్వు పేరుకేమో బీసీ అంటావు, మొత్తం ఉండేదో నల్గొండ రెడ్లతోటి ఉండిపోయి పార్టీలో జాయిన్ గా డైరెక్ట్ బాధ్యతగా లేరా? బీసీలలో ఉండేటోళ్ళంతా పొన్న ప్రభాకర్ మంత్రి పదవి వచ్చింది, నీకు కూడా వస్తుంది. అంతేగాని ఏదో బీసీ సంఘం అని పెట్టి లాబింగ్ చేస్తా, నేను ఆర్కెస్ట్రా డ్యామేజ్ చేస్తా, నేను సంఘాలన్నీ నా కింద ఉన్నాయి, నువ్వెవరా ఈర్షపడడానికి? నువ్వేం ఉద్యమం చేసినావు? నీ వయసు అంతా? నీ వయసు 45 సంవత్సరాలు. నువ్వు ఆర్కెస్ట్రా కాడికి వచ్చి 20 ఏళ్ళు, 25 ఏళ్ళు అప్పుడు వచ్చినావు. 20 ఏళ్ళకే నువ్వు ఏం జీవోలు తీసినావా? 2008 రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచే బీసీలకు అభివృద్ధి స్టార్ట్ అయింది. అది కృష్ణతో స్టార్ట్ అయింది, అది స్కాలర్షిప్ తోటి స్టార్ట్ అయింది, ఫీజు రియంబర్స్మెంట్ తోటి స్టార్ట్ అయింది, గురుకులతో స్టార్ట్ అయింది. నువ్వు నేను చేసినా చెప్పుకుంటే ఏం చేసినావు? హైకోర్టులో ఏం కేసు చేసినావు? నీకు తెలుసా? ఏం కేసు చేసినావు చెప్పు. మొన్న చెప్తున్నావు నిన్న మీడియాలో, నా కష్టం, నా పోరాటం, సుప్రీంకోర్టులో స్టే తెచ్చినా మాట్లాడుతున్నావు. ఏం తెచ్చినావు? 33% రిజర్వేషన్ కేసు వేసినావు సుప్రీంకోర్టులో. ఈ రోజు 42% వచ్చింది. నీ వల్ల రాలేదు. నువ్వు 33% తిక్కలోని 33% కేసు వేస్తే మేమందరం కలిసి 42% ఇంప్లిమెంట్ చేయించినావు. ఇంకా 32 నేను కేసు వేసినా అని చెప్తున్నావు. బుద్ధి ఉందా నీకేమన్నా? ఇప్పుడు నువ్వు కేసు వేసింది కనుక జడ్జిమెంట్ వచ్చిందనుకో, ఈ 42 బీకేస్తారు, రెడ్డి వాళ్ళంతా కలిసి 33% ఫైనల్ చేస్తారు. అంటే నీలాంటి దళారులను పెట్టి ఇలాంటి ప్రక్రియ జరుగుతుందని
మేము ముందుగానే చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాం. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఒక్కడు బీసీ ఉద్యమకారుడు కాదు. ఆయన ఒక్కడు చేస్తే 42% రాలే. ఎందరో చిన్న చితుక మెతుక చదువుకున్నోళ్ళు, కవులు, కళాకారులు గత 6 నెలల సంచి కష్టపడితే ఈ 42% పైన రిజర్వేషన్ పైన ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో, ఆర్ కృష్ణన్న సారథ్యంలో, ఆర్ కృష్ణన్నటువంటి డైరెక్షన్ లో మేమందరం పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి ఇచ్చింది. అంతే తప్ప మీరు శ్రీనివాస్ గౌడ్ ఎంకరేజ్ చేస్తాం, ఆర్ కృష్ణ తిడతాం, ఇలా బీజేపీ లేదంటే బీజేపీకి ఆర్ కృష్ణన్నకు మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఆర్ కృష్ణన్న బీజేపీ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? గౌరవంగా ఇచ్చింది. నాకు కావాలని పోయి అడిగిండా? నువ్వు లేదని పోయి వైఎస్ఆర్సీపీ నాకు అడిగిండా? రేపు ఎల్బీ నగర్ టికెట్ ఎమ్మెల్యే కావాలని అడిగాడా? లేదు. వాళ్ళు ఇలా మందకృష్ణ గారికి పద్మశ్రీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? గౌరవంగా ఇచ్చారు. ఆయనకు ఎట్లయితే పద్మశ్రీ ఇచ్చారో కృష్ణన్న గారికి కూడా రాజ్యసభ ఇచ్చారు. దాన్ని నువ్వు బీజేపీ అని మరకేసి ఏదో ఆయన పేరు ఖరాబ్ చేస్తా అంటే చూస్తూ ఇక్కడ ఎవడు ఊకోడు. ఖబర్దార్, మేము ఒకటే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో చిత్తశుద్ధితోటి జీవోలు 2 జీవోలు, ఒక జీవో 42% రిజర్వేషన్ల పైన జీవో తీయాలా. దానికి ఎన్ని కష్టాలు వచ్చినా మీరే ముందరబడి చేసుకోవాలా. రెండోది ఏం చేయాలా? ఏదైతే ఇచ్చిన 42% విద్య వైద్య రిజర్వేషన్లు ఏదైతున్నారో దానికి ఇంప్లిమెంట్ చేయాలా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పైన కూడా సమీక్ష జరపాలా. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నది 7%, మీరు ఇచ్చేది 10%. దీనిపైన కూడా మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక ఈ రెండో విషయం ఏంటంటే జాజల శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్తున్నాం. నీవు గనక నీ పద్ధతి వైఖరి మార్చుకోకపోతే నీకు రాళ్ల దెబ్బలు తప్పవు. ఊరూరా నిన్ను తరిమి కొడతారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణలో కానీ, ఢిల్లీలో కానీ నువ్వు మాట్లాడుతుంది అందరం చూస్తున్నాం. నీ పద్ధతి మార్చుకో, నువ్వు సంపాదించుకో, నువ్వు బిల్డింగ్లు కట్టుకో, కానీ జాతికి నువ్వు ద్రోహం చేస్తా అంటే మాత్రం చరిత్రహీనుగా మిగిలిపోతావు. చరిత్రలో నీకు పేరు కాదు. కనీసం ఇన్ని రోజులు నువ్వు కృష్ణన్నతో తిరిగినటువంటి క్యారెక్టర్ ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికీ నువ్వు మాట్లాడితే బాగుండదు. బీజేపీ పార్టీ తోటి ఎవరం కూడా మేము బీజేపీ పార్టీ జాతీయ పార్టీ, అవును వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు. బీజేపీ పార్టీకి ఓట్లేందే జాతీయంలో సెంట్రల్ లో గవర్నమెంట్ వచ్చిందా? పాకిస్తాన్ నుంచి వచ్చిందా బీజేపీ అన్నా? నీ కాంగ్రెస్ అయితే దేవుళ్ళంతా ఓట్లేసిర్రు, బీజేపీకి పాకిస్తాన్ లో ఓట్లేసిరా? కాదు కదా. మెజార్టీ పీపుల్ ఓట్లేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇలా బీజేపీ పార్టీని ఎందుకు నువ్వు అంత శత్రువుగా చూపెడుతున్నావు? కాబట్టి నీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణన్న పైన చేసిన వ్యాఖ్యలు వెనుక తీసుకో. కృష్ణన్న క్షమాపణ చెప్పకపోతే శ్రీనివాస్ గౌడ్ తప్పకుండా నీకు దేశశుద్ధి తప్పదని చెప్పి ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాం. మరెవరు కూడా ఇంకెవరు కూడా కృష్ణన్న విషయంలో తప్పులు చేయొద్దు. ఎందుకంటే ఆయన ఒక శక్తి. ఇలా 40 సంవత్సరాలు పనిచేసిండు. ఆయన కోట్లు సంపాదించలే. ఒక్క ఎంపీ ఇదే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేది ఆయన ఎన్ఆర్ఐ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ రోజు కాలే ఒక్కొక్కరు ఎవరెవరు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు, ఎక్కడ స్టే చేస్తున్నారు? వాళ్ళు మణికొండలో స్టే చేస్తున్నారు. ఇలా వాళ్ళకు ఉన్నట్టు కోట్లకు పడగలెత్తారు. ఆయన ఏమైనా కోట్లు సంపాదించాడా? ఆయన ఏమన్నా కోట్లకు పడగలెత్తాడా? ఆయన దగ్గర ఏమన్నా జిఎస్టీలు కట్టి 10కి వెళ్ళిపోయాడా? అరే నాయన, దొంగలు, లంగలు, రౌడీలు, మంచోళ్ళు, దేవుళ్ళు ప్రతి ఒక్కరు ఆఫీస్కి వస్తారు. ఎవరినన్నా కాదని అన్నాడా? ఎవరినన్నా రావద్దని అంటాడా? ప్రతి ఒక్కరికి నువ్వు ఆయనకు తెలియకుండా పోయి ప్రధానమంత్రి లెటర్ రాయమంటే కూడా ఎందుకని అడగడు, రాస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన చరిత్ర నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరొకసారి చెప్తున్నా, నీవు రాజకీయ పార్టీలు రంగులు మార్చే మనిషివి. నిన్ను అంటున్నావు కదా అన్నని, నాలుక బీజేపీ వైపు తిరుగుతుంది, నాలుక మడత పెడుతున్నావు అంటున్నావు. నీ నాలుక మడత పెడితే సంగతి చెప్తా విను. ఇప్పుడు ఇందాక చెప్పినా, లాస్ట్ లో మళ్ళొకసారి చెప్తున్నా. నీవు టీడీపీ వాళ్ళతో ఏం చేసినావు, నువ్వు టీఆర్ఎస్ వాళ్ళతో ఏం చేసావు, నువ్వు కాంగ్రెస్ వాళ్ళతో ఏం చేసావు, నువ్వు బీజేపీ వాళ్ళతో ఏం చేసావో ఆన్ రికార్డ్ నీ ఫేస్బుక్ లో ఓపెన్ చేస్తేనే బయటపడుతుంది. ఇదే నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన ఫేస్బుక్ తీయండి, ఏ పార్టీకి ఎన్నడూ మద్దతు ఇచ్చిండు, ఆయనకు అన్ని స్టేట్మెంట్లు పెట్టాడు చూసుకోండి. ఇదే టీఆర్ఎస్ పార్టీ తరఫున పోయిండు, కేటీఆర్ కలిసిండు, అక్కడే మాట్లాడిండు, టీఆర్ఎస్ పార్టీ బీసీల పార్టీ అని మాట్లాడాడు. ఇదే ఇటల్ రాజేందర్ పోయాడు, మునుగోడు ఉప ఎన్నికల్లో రాజేందర్ తోటి పోయాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ బీసీల పార్టీ అని చెప్పాడు. ఇదే ఇవాళ ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి దగ్గరికి రండి, నేను మీకు జీవోలు ఇప్పిస్తానని మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీవు రేవంత్ రెడ్డి పేరు చెప్తున్నావు, కాంగ్రెస్ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వు పార్టీ మనిషి కాదా? నీ కండు ఒకటే లేదు, నీకు కండు ఒకటే లేదు, కానీ భోగం నీకంటే, భోగం వాళ్ళు నీకంటే అంతకంటే దారుణంగా తయారై తిరుగుతున్నావు పార్టీలలో. మళ్ళీ నువ్వు మమ్మల్ని విమర్శించే స్థాయి అనేది. ఖబర్దార్, మళ్ళీ చెప్తున్నాం. కృష్ణన్న జోలికి కనుక వస్తే మేము నీకు సమాధానం చెప్తాం. ప్రజలే సమాధానం చెప్తారు, అట్టడుగు వర్గాలు సమాధానం చెప్తాయి. ఇంకొక విషయం కూడా నీకు చెప్తున్నా. ఎవరు ఇలా బీసీ ఉద్యమాలు నడిపినా ఏదో ఒక పార్టీలో సరే ఉద్యమం నడవడం కోసమా, లేకపోతే ఉద్యమం మనం అనుకున్న సాధించడానికి కోసమా పాజిటివ్ ఉంటారు. దాన్ని నువ్వెందుకు ఉద్యమాలకు ప్రతి ఒక్కరు ఒక్కొక్క పార్టీ నుండి మాట్లాడుతున్నట్టున్నావు? నువ్వేమన్నా శుద్ధ పూసవా? నువ్వు లెక్క అన్ని 10 మంది 10 పార్టీలు తిరగట్లే. నిన్న కొంతమంది పేరు చెప్పావు. రాజారాం ఏదో టీఆర్ఎస్ అని మాట్లాడుతున్నావు, నరేంద్ర గౌడ్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నావు. అవును, నువ్వు కూడా పార్టీ కదా. రాజారాం ఏదో టీఆర్ఎస్ లో ఉండి బీసీలకు వ్యతిరేకం మాట్లాడుతున్నాడా? కృష్ణన్న రాజ్యసభ మెంబర్ ఉండి బీసీలకు వ్యతిరేకం మాట్లాడుతున్నాడా? బీసీ ఉద్యమాలు చేయట్లేరా? లేకపోతే మాట్లాడితే పార్టీలలో ఉన్నోళ్ళు బీసీలు కారా? పార్టీలలో ఉండేటోళ్ళు మాట్లాడొద్దా? నువ్వు ఒక్కరివే ఏడబైనా నువ్వు ఒక్కరు మాట్లాడతావా? నువ్వు ఒక్కరివే సూట్ కేసులు తెస్తావా? నువ్వు ఒక్కరివే కార్లలో ఇన్నోవా క్రిస్టల్లో డ్రైవర్ పెట్టుకొని తిరుగుతావా? బర్ల కాసేటోని కార్లు ఎట్టు వచ్చినాయి పై, బర్ల కాసేటోనికి ఇండ్లు ఎట్టు వచ్చినాయి పై, యాన్స్ వచ్చినాయి నీకు? నీ జన్మస్థలం ఏంది? నువ్వు యాన్స్ వచ్చినావు? మా రూమ్ పెట్టవే కదా నువ్వు.
మేమందరం కలిసి చదువుకున్నామే కదా, మాకు తెలియకుండా నీకు ఆస్తులు ఎట్లా వస్తాయి? నేనెందుకో ఈ మాసిపోయిన అంగేసుకున్నా, నువ్వెందుకో చంద్రం కాటి బట్టలు దొరుకుతున్నావు? క్యాన్స్ వచ్చినాయి నీకు? వ్యవసాయం ఉందా? వ్యాపారం ఉందా? ఉద్యోగం ఉందా? మాటలు మాట్లాడేటప్పుడు మన వెనక ఏమొస్తుంది అనేది ఆలోచించుకొని మాట్లాడు శ్రీనివాస్ గౌడ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఇది ఇంతటితో స్టాప్ కావాలా? నువ్వు అన్న క్షమాపణ చెప్పాలా? జరిగిన దానికి నువ్వు ప్రతిచర్యగా మళ్ళీ కూడా నా టంగు లూజ్ అయినా చెప్పాలా? లేకపోతే మాత్రం నేను మాట్లాడిన ప్రతి మాటకు చర్చకు సిద్ధం. నీవు నా మాట వినకుండా ఇట్లనే మాట్లాడితే నీకు దేశశుద్ధి తప్పదని చెప్పి ఈ సభాపూర్వకంగా డిమాండ్ చేస్తా ఉన్నా. కృష్ణన్నకు అడ్డేవాడు, కృష్ణన్నకు అడ్డేవాడు, అడ్డంగా నరికేస్తాం, అడ్డంగా నరికేస్తాం. ఖబర్దార్ ఖబర్దార్, బీసీల పేరుతో పబ్బం జరుపుకునే వ్యతిరేకులారా, ఖబర్దార్ ఖబర్దార్, బీసీల పేరు చెప్పి పబ్బం జరుపుకునే వ్యతిరేకులారా, ఖబర్దార్ ఖబర్దార్, బీసీలకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం.